రాజధానికి వచ్చే అతిథులకు వంట ఏర్పాట్లను ఆతిథ్య బృందంలో సభ్యులైన మంత్రులు పరిటాల సునీత, పేతల సుజాత, కిమిడి మృణాలిని స్వయంగా పరిశీలించారు. శంకుస్థాపన రోజు ఎలాంటి వంటకాలు అతిథులకు ఇస్తారో ఆ నమూనాలు వండించుకుని రుచి చూశారు. వారితో పాటు వంట సహాయకులు, అక్కడ పనిచేసే వారితో కలిసి మంత్రులు భోజనం చేశారు. వంట ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, రుచి ఎలా ఉందో మా ప్రతినిధి కృష్ణ అందిస్తున్న ముఖాముఖిలో ఇప్పుడు చూద్దాం. శంకుస్థాపనకు వచ్చే దాదాపు 1,50,000 మందికి వంట ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని పరిశీలించేందుకు మంత్రులు వచ్చారు. పరిశీలించడమే కాదు, శాంపిల్స్ కొన్ని తయారు చేయించి రుచికాడే చూశారు. మరి ఆ రుచి ఎలా ఉంది ఏంటి వాళ్ళ మాటలన్నీ అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, వంట ఏర్పాట్లు అయ్యి స్వయంగా పరిశీలించారు, అలాగే రుచికాడే చూశారు, ఎట్లా ఉంది ఏంటి? నిన్నటి దినం కూడా వచ్చి మేము ఇక్కడ అంతా పరిశీలించినామండి. కానీ ఈరోజు వస్తాం, మీరు వంటలు అంటే పులిహారు, చక్కెర పొంగలు, కర్డ్ రైస్ ఇవన్నీ కూడా చేసి పెట్టమని కూడా చెప్పాము. వాళ్ళు కూడా ఈరోజు వండి పెట్టారు. ఈరోజు మేము కూడా టేస్ట్ చేస్తున్నాం. ఈరోజు అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా. చక్కెర పొంగల్ అయితేమి, పులిహార అయితేమి, దద్దోజనం, కాజా, ఈ స్వీట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదే టేస్ట్ కూడా మాకు 22వ తారీఖు కూడా ఉండాలని దీనికి సంబంధించిన వంట వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము తింటున్నాం కాబట్టి టేస్ట్ వేరు. మళ్ళీ 22వ తారీఖు కొంచెం టేస్ట్ తగ్గితే కూడా మరి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా టేస్ట్ ఉండేలాగా దేంట్లోనూ అంటే రాజీ పడుకోకుండా అన్ని నీట్గానూ ఉండాలి, టేస్ట్ కూడా ఉండాలనేది వాళ్ళకు కూడా చెప్పాం. ప్యాకింగ్ కూడా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేతులకు కవర్స్ వేసుకొని ఈ విధంగా కూడా ప్యాకింగ్ కూడా చేయమన్నాం. ప్యాకింగ్ కూడా రేపటి నుంచి అంటే ఎల్లుండి 28వ తారీఖు నుంచి మనం 8 గంటలకే మనకు స్టార్ట్ కావాలి. కాబట్టి తెల్లారితో 22వ తారీఖు ఉదయం నుంచి కూడా ప్యాకింగ్ కూడా చేయమన్నాం. ముందుగా ప్యాకింగ్ కూడా చేయొద్దని కూడా వాళ్ళకు కూడా చెప్పింది కూడా జరిగింది. రేపు నైట్ మేము కానీ మన మృణాలని మేడం మినిస్టర్ గారు అయితే, మళ్ళీ పీతల సుజాత మినిస్టర్ గారు, మేము కూడా ముగ్గురం వచ్చి రేపు సాయంత్రం నుంచి ఇక్కడే దాదాపు 10, 11, 12 దాకా కూడా ఇక్కడే ఉంటాం. వంటలు చేసేది ఏ విధంగా చేస్తున్నారనే విషయం ఇక్కడ దగ్గరుండి మేము పరిశీలిస్తామని కూడా తెలియజేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలుక్కోకుండా అందరికీ కూడా ప్యాక్ చేసి వాళ్ళందరికీ ఇస్తాం. ఈ 1,50,000 మందికి ఇచ్చే ఆహారం చాలా పరిశుభ్రంగా, చాలా రుచికరంగా ఉండాలనే ఉద్దేశంతో మరి మొన్నటి నుంచి కూడా మేము ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆదేశాలు కానీ సూచనలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పులిహార చేస్తున్నాము, 22వ తారీఖు ఉదయం 10 గంటలకే అక్కడికి ప్యాకింగ్స్ వెళ్తున్నాయి కనుక 21 నైటే వండి వంట ప్రారంభిస్తారు. కనుక పులిహార చక్కగా అన్నం ఆరాలి, ఆరకపోతే వేడిగా ఉంటే కనుక ఇబ్బందిగా ఉంటుంది కనుక చక్కగా పరిశుభ్రంగా ఆరబెట్టండి అనే విధానాన్ని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే పెరుగన్నం ఇస్తున్నామో పెరుగన్నంలో పెరుగు పులుపు రాకుండా చాలా చక్కగా చప్పగా ఉండే విధంగా, రుచికరంగా ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాము. మేడం మీరు చెప్పండి మేడం, వంట రుచి అది చూసారు, ఎట్లా ఉంది ఏంటి? చాలా అద్భుతంగా ఉందండి. విజయదశమి సందర్భంగా, ఫెస్టివల్ సందర్భంగా కూడా మన సాంప్రదాయకమైనటువంటి వంటలు అరేంజ్ చేస్తున్నాం. నేను వచ్చి ఇవన్నీ కూడా మేము చూడటం జరిగింది. నేను వచ్చేసరికి అంతా మనకి సామాను అన్నీ కూడా నేను తెచ్చి ఉంచారు. ఈ రోజుకి అన్నీ కూడా ఒక స్టెప్ మనకు ముందుకెళ్ళింది. పనులన్నీ కూడా చాలా చకచకా జరుగుతున్నాయి. ఈ రోజున చాలామంది పని వాళ్ళు కూడా అందరూ లేడీస్ అందరూ ఉన్నారు. అందరూ కూడా చాలా పాపం కష్టపడి బాగా ఈ అంట్లు అవన్నీ కూడా బాగా నీట్గా పెట్టి, వంటల సామాన్లు అవన్నీ చాలా నీట్గా తోమి కడిగి చాలా బాగా ఇవన్నీ అరేంజ్ చేశారు. ఈ రోజున మేము శాంపుల్ ఫుడ్ రెడీ చేయమని చెప్పాం. ఎందుకంటే ఈ రోజున మేము టేస్ట్ చేస్తాం. ఇదే క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా, క్వాంటిటీలో రాజీ పడకుండా ఇవన్నీ కూడా మేము సక్రమంగా జరగాలి. కాబట్టి శాంపుల్ ఫుడ్ రెడీ చేయమని చెప్పాము. ఈ రోజున వచ్చి చేస్తున్నాము. పెరుగన్నం చాలా ఈ టైం అయినా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అదేవిధంగా పులిహోర చాలా టేస్టీగా చేశారు. తర్వాత చక్కెర పొంగలి చాలా బాగుంది. తాపేశ్వరం కాజా, ఇంకా మన సాంప్రదాయమైనటువంటి కాజా, ఇది కూడా చాలా బాగుంది. సో ఈ వంటకాలన్నీ కూడా మనకు వచ్చి మన ప్రజలందరికీ కూడా మేము ప్యాకింగ్లో ఇవ్వబోతున్నాం. చాలా ఫ్రెష్గా, క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా ప్రజలందరికీ కూడా ఇష్టమైనటువంటి సాంప్రదాయ వంటకాలు ఇవ్వబోతున్నాం. వంటలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయమని మేము వంట వాళ్ళకి, చేసే వాళ్ళకి కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. సో డెఫినెట్గా క్వాలిటీలు ఎక్కడ రాజీ పడకుండా ప్రజలందరికీ కూడా మంచి ఆతిథ్యం రాజధాని శంకుస్థాపన సందర్భంగా ఇవ్వబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆతిథ్యం తీసుకోండి, సభను సక్సెస్ చేయమని అందరినీ కూడా కోరుతున్నాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తరఫున నేను 8 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నాను. నేను మొన్న మహానాడు కూడా 2 లక్షల మందికి ఈ భోజనాలు వండి గండిపేటలో కార్యక్రమం చేశాను. ఆ స్ఫూర్తితోనే నా మీద నమ్మకం ఉంచి నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను విజయవాడ నుంచి అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తరఫున 700 మంది పనివారులతో ఇక్కడ తరలి వచ్చి మనకు కావాల్సిన ఈ తాపేశ్వరం, కాజా, చక్కెర పొంగలి, పులిహార, దద్దోజనం ఈ కార్యక్రమాలని విత్ క్వాలిటీతో ప్రిపరేషన్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నామండి.
అలాగే మంత్రులతో కలిసి భోజనం చేస్తున్న కూలీలు కాడ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఇలా మంత్రులతో కలిసి భోజనం చేయడం ఏంటి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటి, వాళ్ళ మాటలనే తెలుసుకున్నారు. అమ్మ, మంత్రులతో కలిసి మీరు భోజనం చేయడం అది మీకు ఎలా అనిపిస్తుంది? టేస్ట్గా ఉందండి, మంచి రుచిగా ఆహారం దొరికింది, బాగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అమ్మగారు వచ్చిందని చాలా సంతోషంగా ఉంది మాకు అందరికీ. చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది, అంతా బాగుందండి. చిత్రాన్నం అంటే పులిహార చక్కెర పొంగలు అది కూడా బాగుందండి, అన్ని బాగున్నాయి. వంట నాణ్యత విషయంలో కానీ అలాగే ఆహార పొట్లాల పంపిణీ విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తామని చెప్పి ప్రభుత్వ వర్గాలు కానీ అటు నిర్వాహకులు కానీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్.